హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మిసెస్ శ్రీ. ఈ రోజు దసరా ఉత్సవాల్లో భాగంగా ఆశ్వేజ శుద్ధ సప్తమి అంటే మునాక్షత్రం రోజు దుర్గమ్మ మనకి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ రోజు సరస్వతి దేవి యొక్క అవతార నిష్ఠత ఏమిటంటే ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి విద్యతో పాటు ఏకాగ్రత, అలాగే సంగీతం, వాక్కు ఇవన్నీ కూడా దొరుకుతాయని నమ్ముతూ ఉంటారన్నమాట. ఈ రోజు మనకి అమ్మవారు తెల్ల చీరని ధరించి అలాగే శ్వేత పద్మంపై అధిరోహించి చేతిలో వీణను, అభయముద్రను, అక్షరమాలను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తూ ఉంటారు. సో సాధారణంగా మిగతా రోజులతో పోల్చుకుంటే ఈ రోజు భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. భక్తులు దర్శనానికి వచ్చే సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. మరి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అలాగే ఇక్కడ వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, భక్తులు మనం ఇబ్బంది పడుతున్నారా, క్యూ లైన్ ఎలా సాగుతున్నాయి అనేవి అడిగి తెలుసుకుందాం రండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కలకడా నుంచి వచ్చాం. ఎంత టైం పడుతుంది ఇక్కడ క్యూ లైన్ లో? ఏటో తెలియదండి. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? మేము 3 గంటలకి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి. తెల్లవారుజామున తెల్లారు 3 గంటలు. లైన్ కదులుతుందా, ఆగిపోయేలా? అలాగే కదులుతుంది, ఆగుతుంది. ఎలా ఉంది ఏర్పాట్లు మీకు? అలాగా ఉంటది. ఏమన్నా ఇబ్బంది కలిగిందా? లేదు లేదు మిగతాతో పోలిస్తే వాళ్ళు కొంచెం ఎక్కువ రద్దీ ఉండిద్ది లేదు కాబట్టి బాగానే వెళ్తుంది. ఇవాళ వచ్చారా? మిగతా 3 లేదు వచ్చాము ఈవేళ వెళ్తున్నాం దర్శనం. బానే ఉందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బానే ఉన్నాయి. క్యూ లైన్ లో అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యంగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ లోకలే. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు క్యూ లైన్ లో? 4 ఆ టైం స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్. ఎలా అనిపించింది క్యూ లైన్స్ లో? బాగా రష్ ఉంది మధ్యలో. ఇవాళ వచ్చారా? రోజు వస్తున్నారా? ఇవాళ వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎంత టైం పడుతుంది క్యూ లైన్స్ లో? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 1 గంటకి. నైట్ 1 గంటకి. 1 గంటకి. ఇప్పుడు ఎలా ఉంది లైన్? బాగా రష్ గా ఉంది. రష్ ఉందా? రష్ లేదు ఇవ్వాలి. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు? పర్లేదు, బాగుంది. క్యూ లైన్స్ లో అన్ని ఇస్తున్నారు, చాలా బాగుంది. లైన్ బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చారు. ఎలా అనిపించింది? చాలా కష్టంగా ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 7 గంటలకి. 7 గంటలకు స్టార్ట్ అయ్యారు. ఎలా ఉంది లైన్? కదులుతుందా? ఫ్రీగా అంటే చాలా అసలు ఖాళీ ఉండలేదు. కానీ అదంతా అమ్మవారిని చూస్తే పోదు కదా. అడ్మినిస్ట్రేషన్ దేవాదాయ శాఖ అస్సలు బాగాలేదు. ఎందుకంటే తెల్లారుజామున వచ్చాం మేము, 3 గంటలకు వచ్చాం. ఇప్పటి నుంచి ఎవరికి ఏ టిఫిన్లు కానీ ఏమి ప్రసాదం కానీ ఏమీ లేదు. వాటర్ అన్ని వస్తున్నాయి. మేము 2 వచ్చాము. మాకు సొప్పుగా అన్ని ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే ఇక్కడ లోపల. ఇవాళ వచ్చారా? మొన్న మహాలక్ష్మి. ఎలా అనిపించింది? అంటే ఆ రోజు కంపారిజన్ ఉండేది కదా. చాలా దారుణం చేశారు. అవునా? ఎక్కువ మంది ఉన్నారా? తెలుస్తుందా క్యూ లైన్స్? ఎక్కువ మంది ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 2కి వచ్చారు. 2కి వచ్చాము, ఇంకా అవ్వలేదు. ఎక్కువగానే ఉన్నారు. మూలా నక్షత్రం చాలా టైం పట్టేది. జనం చాలా అనిపించారు ఈ సంవత్సరం. ఇక్కడే లే, మాది ఉండదు వెళ్ళాను. ఫస్ట్ కానీ వస్తాను, చిన్నప్పుడు కానీ డైలీ వస్తాను ప్రతి సంవత్సరం. కానీ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగుంది. ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఎక్కడ లేదు, మంచి బందోబస్తు ఉంది. బాగా ఏర్పాట్లు అని బాగుంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? ఇవాళ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? నేను వృద్ధులు కదా, మా డైరెక్ట్ వచ్చేసాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి? కింద నుంచి ఓంకారం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? గంట క్రితం నాడు 10 గంటలకి. 10 గంటలకి పైకి వచ్చేసా. ఎలా ఉంది లైన్? కదులుతుందా? కదులుతున్నా. ఫ్రీగానే ఉందా? ఫ్రీగానే. మీరు అంటే రోజు వస్తా ఉంటారు కదా? మేము డైలీ వస్తాం. మరి ఎలా అనిపించింది డైలీతో ఇవాళ కంపేర్ చేస్తే? పర్లేదు మేడం, ఇవాళ మూల నక్షత్రం కాబట్టి కొంచెం ఈ లైన్ ఈ మాత్రం ఉందంటే పర్లేదు మేడం, బాగా. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం మాలేసుకున్నాం మేడం, ఈ సంవత్సరం వస్తాం. అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ ఏమైనా నోటీస్ చేశారా? లాస్ట్ ఇయర్ అంటే పండగ రోజు వచ్చాం మేడం, ఈ డైలీ వస్తున్నాయి. ఎలా అనిపించిందండి ఏర్పాట్లు కానీ? ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? బంటిపల్లి అండి. ఎన్సీపీ పట్టింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయ్యారు. పొద్దున 6ంటికి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు క్యూ లైన్? వినాయకుడి గుడి దగ్గర నుంచి. అక్కడ షెడ్ లో ఆపారా? ఆపలేదండి, అలా ఆపుతా తీసుకొచ్చారు. లైన్ మామూలుగా కదులుతుందా? రోజు వస్తున్నారా? ఇవాళ ఈ రోజు ఎక్కువండి బాగా. మీరు ఇవాళ వచ్చారా? మేము ఈ రోజు వచ్చామండి. ఎలా అనిపించింది? రద్దీ ఉందా? బాగా రద్దీగా ఉందండి. లైన్ లో ఏమైనా ఇబ్బంది ఉందా? బాగా తీసుకొచ్చారు, ఏమీ లేదండి. అన్ని బాగా తీసుకొచ్చారు. ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి.
అధికారులంతా చూసుకుంటున్నారా? చూసుకున్నారండి అందరు అడిగడికి మంచిగా చూసారు అందరు. ఏమన్నా ఇబ్బందులు లేదు లేదు అసలు ఏమి లేదండి, బాగా చూసారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? మేము జస్ట్ ఒక గంటలో స్టార్ట్ అయ్యాం. ఎప్పుడు 9:30కి ఆ, బాగానే కదులుతుందా? బాగా- లైన్ బాగా ఏమన్నా కదులుతుందండి. ఆగిపోవడం అలా? ఆగిపోవడం లేదు. ఇవాళే వచ్చారా రోజు వస్తున్నారా? ఇవాళ వచ్చాం. ఇవాళే వచ్చారు. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు అన్నీ? బాగా ఉన్నాయండి, మంచిగా లైన్ లో అంతా సౌకర్యాలు ఉన్నాయా? బాగా ఉన్నాయి, అందుతున్నాయండి. ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? ఏం ఇబ్బంది కలగట్లేదు అక్కడ, చక్కగా అన్ని అందుతున్నాయి. లైన్ కూడా త్వరగా తోలుతుంది. ఇబ్బంది లేదు. పిల్లలకు కూడా అవసరమైనప్పుడు వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్ని బాగా ఇస్తున్నారు. బాగుంది దర్శనం. రద్దీ ఏమన్నా ఉందా ఇవాళ? రద్దీ ఉన్నా ఇంకా తెలియట్లేదు. ట్రైన్ కోసం వచ్చాం కాబట్టి రద్దీ ఉన్నా మొత్తం ఉండాలి, పేషెంట్స్ ఉండాలి. ఎందుకంటే ఉన్న ఎక్విప్మెంట్స్ చాలా బాగుంది, ఇబ్బంది లేదు. వాటర్ ఫ్యాకల్టీ కానీ మనం వస్తాం కానీ ఇబ్బంది లేదు, అంటే పీస్ఫుల్ బాగున్నాయి అంతా. ఓకే, గుడ్, సూపర్ గుడ్. సో చూసారు కదా, మూల నక్షత్రం సందర్భంగా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 9ంటికి 10ంటికి బయలుదేరిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో కొంతమందికి లైన్ త్వరగానే కదిలిపోతుంది, గంటన్నరలో పై దాకా వచ్చేస్తుంది. మరి కొంతమంది 1 గంటకి బయలుదేరిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమందికి చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగా జరిగే వాళ్ళకి దర్శనం సాఫీగా జరుగుతుంది. ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగున్నాయని మనతో చెప్తున్నారు భక్తులు. సో మూల నక్షత్రం అని ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగిలిన రోజులైతే ఎలా అయితే భక్తులకి సౌకర్యాలు అందించారో ఇవాళ కూడా ఆన్లైన్ సౌకర్యాలే వాళ్ళకి సమకూరుస్తూ ఇంకా జాగ్రత్తగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న న్యూస్ టీవీ తెలుగు కెమెరా వంశీతో ఎస్ఎస్విని.